రాజేందర్కి వ్యతిరేకంగా నగరంలో వెలిసిన పోస్టర్ల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఈటెల రాజేందర్ మీద కొంతమంది కావాలని అభియోగాలు చేస్తున్నారన్నారు. బీజేపీ బలం పెరుగుతోంది కాబట్టి బీజేపీ నేతల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని బలహీనపరిచేందుకు కొన్ని పార్టీలు చేస్తున్న పన్నాగమేనని స్పష్టం చేశారు. ఈ ఫ్లెక్సీలపై డీజీపీకి మల్కాజ్గిరి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. కొంతమంది ఈటెల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ లో, అదేవిధంగా సికింద్రాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు. భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తా ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ డీజీపీ గారికి, అదేవిధంగా రెండు కమిషనరేట్, ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ కి, అదేవిధంగా అటు సైబరాబాద్ లో కంప్లైంట్ కూడా వారికి దర్యాప్తు చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరగాలి. ఎవరైతే దీని యొక్క వెనుక ఉన్నారో వాళ్ళని తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేస్తాము, చేయించమని చెప్తాము. తర్వాత వాళ్ళ మీద చర్య కూడా తీసుకోమని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము కోరుతాము. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. అర్చన, ఈ యొక్క ఫ్లెక్సీల కలకం అనేది బీజేపీలో కొంతవరకు అయితే ఆసక్తికరంగా, ఒక ఆశాస్పదంగా కూడా ఆశ్చర్యకరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా అంటే ఎంపీ ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ మాత్రం ఈ ఫ్లెక్సీలు వెలిచాయి. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలో మాత్రం ఈటెల ఏడిపే బీజేపీకి శాపం అంటూ ఒక ప్రధాన శీర్షిక ద్వారా ఈ యొక్క ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం, దాంట్లో ముఖ్యంగా కూడా ఈటెల లక్ష్యంగా కూడా కొన్ని విమర్శలు మాత్రం స్పష్టంగా వాళ్ళు సూటిగా అడిగినట్టు కూడా ఆ ఫ్లెక్సీ ద్వారా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి ప్రకటించలేదని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రకటించలేదని ఈ మూడు ప్రశ్నిస్తూ, అదేవిధంగా ఈటెల ఇప్పటి వరకు ఏదైతే ఆ రెండు చోట్ల ఈటెలకు అంటే హుజురాబాద్ గానీ, అదేవిధంగా గజ్వేల్ లో రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి బీజేపీ అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఈ రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఈటెల ఓడిపోయినప్పటికీ కూడా తనను మల్కాజ్గిరి ఎంపీగా ప్రకటించి గెలిపించినటువంటి బీజేపీ ద్వారా గెలిచాడు. మోడీ ఇమేజ్ ద్వారా గెలిచినప్పటికీ కూడా లేదు నా ఇమేజ్ ద్వారానే గెలిచాను, నేనే పార్టీలో బలమైన బీసీ నాయకుడిని అంటూ ఈటెలనే తనంతకు తానే ఒక బీసీ నాయకునిగా ప్రొజెక్ట్ కావడం ఏదైతుందో దీన్ని కోట్ చేస్తూ, దీన్ని ప్రశ్నిస్తూ మాత్రం ఆ ఫ్లెక్సీ గెలిచింది. అంతే ముఖ్యంగా మళ్ళీ ఇందులో కూడా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎదగడం ఈటెలకి ఇష్టం లేదంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. అదేవిధంగా ఈ ధర్మపురి అరవింద్ ఒకవైపు బీసీ నాయకునిగా మంచి ఆధారంతో పార్టీలు ఎదుగుతూ ఉంటే ఈటెలకు ఈ ఎదగడం ఇష్టం లేదా, అంటే ఇతర బీసీ నాయకులు ఎదగడం ఈటెలకు ఇష్టం లేదా, ఎంతసేపు ఈటెల తనే బీసీ నాయకుడు, తనే బీసీలకు ఒక ముందు చూపు అనే విధంగా కూడా ఈటెల ముందుకెళ్లడం సరికాదని ఒక కోణంలో మాత్రం ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా బీజేపీ పార్టీలో ఒక ప్రధాన చర్చగా కూడా మారింది. ఇప్పటికే అధిష్టానం తెలంగాణలో అధికారమే దిశగా అడుగులు వేస్తూ ఇప్పటికే 3 రాష్ట్రాల గెలుపును, మోడీ సభ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి రైతు కోసా, బీజేపీ భరోసా అనే ఒక ఇమేజ్ మంచిగా వచ్చిందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం, అదేవిధంగా ఒకవైపు బీజేపీ చేసినటువంటి బస్ యాత్ర ఏదైతే ఉందో దానికి ఆ ప్రభుత్వం స్పందించి ఇప్పటికే ఆ పంట కొనుగోలులో ఒక కదలికి వచ్చినా కూడా బీజేపీ ఒక నేతల్లో ఒక జోష్ మాత్రం, ఒక సక్సెస్ జరిగిందని కూడా బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని ఒక తరుణంలో మాత్రం ఇలా ఫ్లెక్సీల కలకలం రావడం మాత్రం బీజేపీ ఇదంతా కొంత కూడా బీజేపీలో మరొక అంతర్గత చర్చకు మాత్రం దారితీసింది. ఇదంతా కూడా
కొంతవరకు బీజేపీకి ఉన్నటువంటి ఇమేజ్ బీసీ నాయకుల మధ్య ఈ విధంగా ఫ్లెక్సీలు చేయడం, మరి ఈ ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక ఎవరున్నారు? సొంత పార్టీ నేతలు ఉన్నారా, లేదంటే ఇతర వ్యక్తులు ఉన్నారా అనేది ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఫ్లెక్సీల ఏర్పాటు మీద మాత్రం ఇప్పటికే అరవింద్ ఒక ప్రెస్ నోట్ మాత్రం రిలీజ్ చేశారు. ఈటెల ఉద్యమ నేత, స్వయంగా సౌమ్యుడు, అదేవిధంగా వివాద రైతులు, అలాంటి వ్యక్తి మధ్య నా మధ్య ఎలాంటి గొడవలు లేవు, అదేవిధంగా బండి సంజయ్ మధ్య మా ముగ్గురు మధ్య ఎలాంటి గొడవలు లేవు, కావాలని ఏదో కుట్రపూరితంగా మాత్రం మా ముగ్గురు మధ్య ఏదో అంతరం క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశం మాత్రం, దురుద్దేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క బండి సంజయ్ గానీ, అదేవిధంగా నాకు గానీ ఎలాంటి అంటే ఇద్దరి మధ్య దూరం పెడుతుంది. ఈటెల వర్గం కూడా ఆ ఫ్లెక్సీలో ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నట్టు కూడా అరవింద్ స్పందిస్తూ కూడా ఎక్కడ కూడా ఈటెల రాజేందర్ మా ఇద్దరి మధ్య లేదు. అదేవిధంగా బండి సంజయ్ తనకు చాలా సోదర భావం ఉంది, మేమంతా కూడా పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేస్తా ఉన్నాం, ఇలాంటి దుష్ప్రచారం అంతా కూడా ఇంతటితో మానుకోవాలని ఒకవేళ అరవింద్ ప్రెసిడెంట్ రిలీజ్ చేయడం, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా ఈ యొక్క ఫ్లెక్సీల వివాదం పెద్ద ఎత్తున తలెత్తడంతో కూడా తను కూడా స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇదంతా కూడా బీజేపీ ఎదుగుదలను చూసి బీజేపీ తెలంగాణలో బలపడుతుంది, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది కాబట్టి బీజేపీ మీద బురదల్లాలి, బీజేపీ వైపు ప్రజల చూపు ఉంది కాబట్టి చూపును ఇతరుల వైపు మళ్లించాలి. అదేవిధంగా ప్రధాన పార్టీలో ఉన్నటువంటి ఇక రాజకీయ కుట్రలో భాగంగానే ఇక పక్క పార్టీ వాళ్ళు బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకనే ఒక ఇద్దరు ముగ్గురు పన్న కుట్రగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా బయట వ్యక్తులు ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మా మధ్య, మా నేతల మధ్య, మా బీసీ నేతల మధ్య ఇక లేనిపోని ఆరోపణలు చేసి గ్యాప్ క్రియేట్ చేసి బీజేపీని ఒక తెలంగాణలో బలపడే విధంగా అడ్డుకునే కుట్రలో భాగంగా మాత్రం ఇది చేశారంటూ కూడా తను రాష్ట్ర అధ్యక్షులు ఆరోపిస్తూ, అదేవిధంగా తెలంగాణ డీజీపీ, అదేవిధంగా సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లకు కూడా ఇప్పటికే మేము ఫిర్యాదు చేశాం. ఈ యొక్క ఫ్లెక్సీలు ఎవరు పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టడానికి ఉద్దేశం ఏంటి, ఈ మొత్తం కూడా పూర్తి విచారణ చేసి ఖచ్చితంగా ఫ్లెక్సీల వెనుకున్నటువంటి కుట్రదారులు ఎవరైతున్నారో, ఆ శక్తులు, అదృశ్య శక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా నిగ్గు తేల్చాలి, అందరూ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు. మా నేతలంతా మేమంతా కైకానే కలిసిమెలిసి ఉన్నాం, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తీసిగా ముందుకెళ్తామంటూ కూడా రామచంద్రరావు ఒక వీడియోను మాత్రం రిలీజ్ చేయడం. కానీ ఈ యొక్క చర్చ అయితే మాత్రం రాజకీయాల్లో మాత్రం బీజేపీలో ఉన్నటువంటి అంటే ఇప్పటివరకే బీజేపీలో కొంత అంతర్గత పోరు నడుస్తున్న తరుణంలో కొత్త పాట వర్గ పోరు ఏదైతుందో అందులో భాగంగా ఇప్పటికే నడుస్తున్నటువంటి వర్గ పోరుకు ఇది ఒక ఫ్లెక్సీలు మాత్రం కొంతవరకు ఆసక్తి రేపుతుంది. మరి బీజేపీలో ఈ యొక్క ఫ్లెక్సీల మీద మరి మళ్ళీ 2 రోజులు అంటే రాబోయే రోజుల్లో మరి ఎటు మలుపులు తిరగబోతుంది, అసలు ఈ ఫ్లెక్సీల వెనుక ఎవరున్నారు, ఏం జరగబోతుందని కూడా రావాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ.